హాయ్ అండి. లోహిలీల టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతము. కుక్కల్ని చంపటంపై రేణు దేశాయ్ గారితో పాటు యాంకర్ రష్మి గారు కూడా మాట్లాడారండి. ఇప్పుడు ఏదైనా సరే ఇట్లా చంపటం అయితే కరెక్ట్ కాదు అనేసి అన్నారండి. వాటి మీద కొద్దిగైనా జాలి దయ లేదా అన్నట్టుగా మాట్లాడారండి. ఇప్పుడు పాత రోజుల్లో అనుకోండి, కుక్కలకి అన్నం వేసేవాళ్ళు. ఇప్పుడు ఆవుకు కూడా అంతే, ఆవుకి పెట్టేవాళ్ళు, కుక్కకు కూడా పెట్టేవాళ్ళు, అలా ఉండేది. ఇప్పుడు అది తగ్గిపోయింది. మనిషిలో జాలి దయ అనేది ఉండట్లేదు, హ్యుమానిటీ ఉండట్లేదు. ఇప్పుడు అన్ని కుక్కల్ని చంపేశారు. రేపు ఆ గ్రామంలో ఇన్ని చంపినప్పుడు నేను కూడా మనుషుల్ని కానీ లేకపోతే వేరే వాటిని కానీ చంపితే ఏంటి అనేది వాళ్ళు ఇంకా చంపుతారు. ఇది దాని గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు కుక్కలు అనే జాలి మనకి ఉండాలి కదా. సరే, వాటి వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఎన్నో యాక్సిడెంట్లు వేరే విధంగా కూడా అవుతున్నాయి, కుక్కల వల్లే కాదు కదా, కానీ చంపటం అయితే మార్గం కాదు కదా అన్నట్టుగా మాట్లాడారండి. ఇప్పుడు పాత రోజుల్లో ఓపెన్ డ్రైనేజీలు ఉండేవి, వాటిల్లో ఎలుకల్ని కుక్కలు తింటూ ఉండేవి. పావురాలంటే మనకి ఎప్పట్లో ఫోన్స్ లేవు కాబట్టి ఏదైనా జారేయటానికి, రాయబరాలు జారేయటానికి పావురాలు ఉండేవి. ఇప్పుడు వాటితో అవసరం తీరిపోయింది. ఇప్పుడు అండర్ డ్రైనేజ్ వచ్చింది, ఇప్పుడు ఫోన్స్ ఎక్కువైపోయినాయి, అందుకని పావురాలని చంపేయాలి, కుక్కల్ని చంపేయాలని అంటున్నారు. అంటే ఇంకా మనకి ఏది అవసరం తీరిపోతే వాటిని చంపుకుంటూ వెళ్తామే. రేపు తల్లిదండ్రులను కూడా అవసరం తీరిపోయింది చంపేద్దాం అనేసి అనుకుంటారా, అట్లా పెరిగిపోతుంది అన్నట్టుగా అన్నారండి. అదైతే అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చిందండి. అప్పట్లో బంధుత్వాలు అవన్నీ గట్టిగా ఉండేవి, పద్ధతులు కూడా ఉండేవి, ఎవరన్నా చెప్తే వినటం తీసుకోవటం జరిగేది. ఇప్పుడు మనుషులు ఎట్లయితే మారేమో కుక్కలు కూడా మారినాయండి. అప్పట్లో ఇన్ని కుక్కలు కూడా తక్కువ ఉండేవి, ఉన్న కుక్కలు ఏవైనా కూడా వీధిలో తింటా అటు ఇటు తిరుగుతూ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే బాగా పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నాయి. దానికి ఏం కారణం చెబుతున్నారంటే తిండి దొరక చేస్తున్నాయి అంటున్నారండి. కొందరైతే పెట్టడం నేను చూశాను, చాలామంది పెడతానే ఉన్నారు అన్నాలు. కాకపోతే ఏంటంటే వాటికి కూడా సహజంగా తేడా వచ్చి ఉంటుంది. ఇప్పుడు మనుషులు మనమే మారాము అయ్యంతండి, నోరు లేని జీవాలు కదా. కానీ చంపటం అయితే ఒకటే దానికి సమస్య పరిష్కారం కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు పాత పద్ధతులు అన్నింటినీ మర్చిపోయి ఎట్లయితే మనం ముందుకెళ్ళిపోయి మా ఇష్టం అంటున్నామో అలాగే ప్రతి ఒక్కటి అయిపోతుందండి. అప్పుడు రష్మి గారు ఒకటి అన్నారు, పాత రోజుల్లో ఫెయిర్ అండ్ లవ్లీని బ్యాన్ చేస్తే ఈ తెల్లదనం మీద ఎంత పిచ్చి ఉండేది కాదేమోనంటే, నిజంగానే బట్టల మీద కూడా బ్యాన్ చేసి ఉంటే అసలు ఎంత ఇది ఉండేది కాదేమోనండి. ఇది మాత్రం నా మాట, తనం లేదు. బట్టల మీద కూడా ఇవే వేసుకోవాలని ఒక ఇది ఉంటే ఇది కూడా చేసేవాళ్ళం. ఇప్పుడు ఏదైనా సరే ఒకరికొకళ్ళు సంప్రదించుకుంటా మాట వినుకుంటా వెళ్తేనే ఇది సాధ్యం, కానీ ఎవరికొళ్ళు తిట్టుకుంటూ ఉంటే అవ్వదండి. ఎందుకంటే జంతువులకు కూడా వాటికి బతికే హక్కు ఉంది. ఇప్పుడు అడవులు కొట్టేస్తున్నాము, అవన్నీ రోడ్ల మీదకి వస్తున్నాయి అని చెప్పి చంపేస్తున్నాము. మానవులు మనమే అనవసరంగా అన్నిటినీ నాశనం చేసుకుంటూ వస్తున్నాము. రేపు మన జీవితానికి కూడా మనుగడ ఉండదు.